Cancer Healer Center, a new beginning. Waiting is over. The boss is coming. Yes, Telangana politics lo KCR re-entry ki muhurtam ఖరారైపోయింది. BRS విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ భవన్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు కేసీఆర్. ఇక కేసీఆర్ యాక్టివ్ అవుతారా? ప్రభుత్వంపై పోరాటానికి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తారా? సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఏం చెప్తారు? బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం, ఆ తర్వాత తుంటి ఆపరేషన్ తో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచే పార్టీ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుతో పాటు పార్టీ ఫిరాయింపుల్ని బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తున్నారు. తాజాగా ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికపై వివిధ వర్గాల్లో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో కార్యరంగంలోకి ప్రత్యక్షంగా దిగేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. హైదరాబాద్ లో తెలంగాణ భవన్ కేంద్రంగా ఈ నెల 19న జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వంపై పోరాటానికి కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నారు. అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై ఈ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలు, రుణమాఫీ, రైతు బంధు హామీలు, పార్టీ ఫిరాయింపులపై ఫోకస్ పెట్టనుంది బీఆర్ఎస్. కులగణనలో బీసీల సంఖ్య తగ్గిందనే ఆరోపణలు, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై సమగ్రమైన చర్చ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ తమ హక్కుల్ని తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజల్ని చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో చర్చించనున్నామని కేటీఆర్ తెలిపారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులంతా హాజరు కావాలని కేటీఆర్ సూచించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఎప్పుడైనా పార్టీ నేతలు వస్తే వారితో సమావేశమై త్వరలోనే కార్యాచరణ అమలు చేస్తామని, ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిద్దామని సూచించేవారు. అంటే ఇప్పుడు దానికి సమయం వచ్చినట్టుగా తెలుస్తోంది. భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఆ తేదీ కూడా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన 15 నెలల తర్వాత మళ్లీ కేసీఆర్ పార్టీ శ్రేణుల్ని ప్రత్యక్షంగా కలుస్తుండడంతో పాటు ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కానుండడం బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. Cancer Healer Center, a new beginning.